ఈరోజు చైనీస్ షాప్కి వచ్చాను. చైనీస్ షాప్ ఏంటంటే చైనా వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నట్టు ఎక్కడ కనపడరు. వీళ్ళు ఓన్గా ఏదో ఒక బిజినెస్ పెట్టుకునే ఉంటారు. వీళ్ళు చైనా వాళ్ళకి భలే టాలెంట్ ఉంటుంది. మ్యాట్ తెస్తకపోతే ఆడ చైనా వాడు అంటాడు మ్యాట్ ఏంటి అంటాడు. ఏం మ్యాట్ అంటే ఏం చెప్తాం వాడికి. చైనా వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నట్టు ఎక్కడ కనపడరు, చాలా తక్కువ. ఎంతవరకు వాళ్ళు ఓన్గానే చేస్తారు. ఏదైనా పని చేయాలన్నా ఏం చేయాలన్నా సరే వీళ్ళు ఎక్కడ దగ్గర పని చేస్తున్నట్టు ఏం కనపడరు. వాళ్ళ బాగానే ఉంది వాళ్ళ కమ్యూనిటీ. చైనా మా పని అయిపోయింది, ఇంటికి పోతున్నాం. పుస్తకాలు ఇలాగే ఉంటుంది. ట్యాక్సులు కడతానే ఉండాలి. అన్ని ట్యాక్సులు కడతానే ఉండాలి. ఇక్కడ పని చేసినా ట్యాక్స్ కట్టాలి, ఏదైనా కొన్నా సరే ట్యాక్స్ కట్టాలి. అలాగే కాకుండా కాదు, అందరూ కట్టాలి ట్యాక్సులు. మనం పని చేసేటప్పుడు డబ్బుకు ట్యాక్స్ కట్టాలి, ఏదైనా వస్తువు కొన్నా ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కడతానే ఉండాలి ప్రతి ఒక్కరు. మీరని కాదు, అందరూ కట్టాలి. నేను ప్రతి వస్తువు ట్యాక్స్. అవి దక్కేసాయి. ఎలా ఉంది ఇప్పుడు నైట్, ఎలా ఉంది ఏరియా देखा तेरा भाई अभी वीडियो धरेगा भी क्या होगा अभी. ఇక్కడ సగం జనం డిఫరెన్స్, కొంతమంది టెన్షన్. ఈ రెండిట్లలో ప్రజెంట్ జనం ఉన్నారు. ఏమంటే కార్డు ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళు, కార్డు ఎక్స్పైర్ అయిపోయిందని చూసేవాళ్ళు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ విషయం, రేసులో గుర్రాలు గాడిదలు ఒకసారి ఒకే దాంట్లో పరిగెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ చదువుకి పనికి ఏ సంబంధం ఉండదు, అన్ని పనులు చేస్తూ ఉండాలి. ఓకే మరి మా సిటీ ఇలాగుంది. बोला यार हमारा सिटी ऐसा है. कलर कराने के लिए बंदा बुला रहे हैं. कौन सिटी का लिए ले देख, पूरा कलर करने के लिए बंदा के लिए सेट किया हुआ भाई ने. फ्रांस से बंदा है. फ्रांस से. और ఈ టైం అయింది ఇప్పటికి. ఊరికే బాగా मंद का देता यार बहुत हो गया.